నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫెనీలో ఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మనం మెగా ఎట్ 70కి బ్యూటిఫుల్ గెస్ట్ వచ్చేసారు. మీకు అందరికీ ఎంతో ఇష్టమైన గెస్ట్, ఆర్టిస్ట్గా ఎప్పుడు మీ అభిమానాన్ని పొందుతూనే ఉన్నారు. మరి బిగ్ బాస్ అయితే మన అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయారు. తనే కీర్తి భట్. మరి కీర్తి భట్ మనతో ఉన్నారు. తన సీరియల్స్తో మనకి చేరువయ్యారు. మరి మెగా ఎట్ 70లో మెగాస్టార్ గురించి ఏం చెప్తారు? అలాగే ఈ మధ్యన ఆవిడ మనకి ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా తెలిసేసుకుందాం. హాయ్ కీర్తి. హాయ్, హలో, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు. మీరు ఇంకా సూపర్గా ఉన్నారు. ఎలా ఉన్నారని అడగకుండానే నేనే చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ. కీర్తి, సీరియల్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఏంటంత సర్ప్రైజ్ ఇచ్చేసారు ఫ్యాన్స్ అందరికీ? ఎంగేజ్మెంట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అది చాలా టైం కూడా అయిపోయింది. యా, ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఇది ఒకటి బ్యూటిఫుల్ మూమెంట్ కదా. సో అలాగే మా ఫ్యాన్స్ ఇది చాలా కోరుకుంటారు కూడా. సో అలే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ చేద్దామని. సూపర్. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ ఫొటోస్ అవన్నీ చూసి నిజంగా రియల్గా ఏదో మన అమ్మాయి అన్నట్టుగా సీరియల్స్తో బాగా చేరువయ్యారు మీరు. అవును. అండ్ బిగ్ బాస్తో ఇంకా ఎమోషనల్గా కూడా చాలా కనెక్ట్ అయ్యారు తెలుగు ఆడియన్స్కి. మీకు ఫ్యాన్ బేస్ అంత గట్టిగా పెరిగింది బాగా. సో మరి సీరియల్స్తో అలరిస్తున్నారు. అండ్ మరి ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి సూన్. మీకే ఫస్ట్ పిలుస్తాను. డేట్ చెప్పరా? ఎందుకంటే కాబట్టి బట్ ఈ ఇయర్ ఎండ్ లోపలనే. ఇయర్ ఎండ్ లోపల బాధ్యాలు మోగిస్తారు అన్నమాట. ఎలా ఉంది సీరియల్ జర్నీ? ఆర్టిస్ట్గా జర్నీ ఎలా ఉంది? బ్యూటిఫుల్. అది ఇంకా చెప్పక్కర్లేదు. దానివల్లనే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు. అది యాజ్ యూజువల్ నడుస్తూ ఉంటాయి. బట్ హ్యాపీ, ప్రౌడ్ మూమెంట్. ఎస్. మీ లైఫ్లో మీరు చాలా ఒక జర్నీ చేస్తూ వచ్చారు. అప్ అండ్ డౌన్స్ చూసారు. స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో బాగా తెలుసు. అండ్ ఒక అమ్మాయి అంతా ఫైట్ చేసుకుంటూ లైఫ్ను సెట్ చేసుకోవటం అనేది గర్ల్కి చాలా కష్టం. అలాంటిది చాలా స్టాండ్ అయి నిలబడ్డారంటే మీరు ఎంత స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ అర్థమవుతుంది. అలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు అంత చిన్న ఏజ్ నుంచి కూడా? అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. కొంతమంది చెప్తారు ఇప్పుడు మేమేమో సెలబ్రిటీ అయిపోయాం కాబట్టి అది తెలుస్తుంది. నాలాగా చాలామంది అమ్మాయిలు ఉంటారు. సో అది వచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. బట్ అది ఎక్కడి నుంచి వస్తాయంటే మన పేరెంట్స్ నుంచి వచ్చి ఉంటుంది. సో మా నాన్న ఎప్పుడు కూడా అనేవారు, మనం వచ్చినప్పుడు కూడా ఒక్కరే ఉంటారు, వెళ్తున్నప్పుడు కూడా ఒక్కరే ఉంటారు. సో దట్ అది హ్యాండిల్ చేయాలి కూడా నువ్వే నేర్చుకోవాలి, నువ్వే సొంతంగా నిలబడాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను రేపు ఉన్నా లేకపోయినా కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అనేది నాన్న ఆ మాట అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనకు అది చెప్పుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు నేను స్టాండ్గా ఉన్నానంటే నాన్న వచ్చిన రీతి, తను కూడా చాలా, అంటే మా నాన్న కూడా చాలా స్ట్రగుల్ చేసి వచ్చారనమాట. సో వాళ్ళ లైఫ్ స్టోరీ మనకు చెప్తూ, సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సో యూ షుడ్ బి స్టాండ్ అన్నట్టు నాన్న వాళ్ళు చెప్పిన మాట. స్ట్రాంగ్ ఉండాలి. ఆబ్వియస్లీ మనము నాన్న చెప్పినట్టే వెళ్తున్నప్పుడు ఒకరే ఉంటావు, వచ్చినప్పుడు ఒకరే ఉంటావు. మిడిల్లో వచ్చే ఆ స్ట్రగుల్ లైఫ్ని మనం ఎలా మనం ఫేస్ చేస్తే వెళ్తాం అనేదే కదా. సో దట్ ఎవరిని నమ్మకూడదు, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మెంటల్లీ ఫిజికల్లీ అన్నింట్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి అనేది నాన్న అప్పుడు చెప్పుకుని వచ్చేది. ఇప్పుడు నేను దాన్ని పాటించాను అనమాట. సో దట్ నేను ఫ్యాంటాస్టిక్. అసలు ఎంత చక్కగా చెప్పారు తెలుసా. మరి విజయ్ దొరికారు మీకు? ఎట్లా జరిగింది మీ మధ్య ఆ కనెక్షన్, ఎలా కుదిరింది? అదే నాకు ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్క్లోనే ఉంది. బికాజ్ తను నా ఫ్రెండ్ అనమాట. ఒక 2016 నుంచి ఫ్రెండే. ఓకే. యా, అన్నింటికి కలిసి రావడం అంటారు కదా. దేవుడు ఎప్పుడు మనకి ఏ టైంలో ఎవరిని మా తలరాతలో రాసి పెట్టుంటాడు, వాళ్ళే మా లైఫ్లో వస్తారు అన్నట్టు. ఒక అన్నోన్ పర్సన్ ఏదో మూవీ పరంగా మాట్లాడుతూ ఎప్పుడో ఒక మెసేజ్ పెట్టడం అంతే తప్ప ఇంకా రెగ్యులర్ మనం మాట కూడా లేదు. సో 6 years ఫ్రెండ్. బట్ దేవుడు అలా కలిపినట్టు అలా జరిగిపోయింది. బట్ నో లవ్. మనం చాలా రోజులు లవ్ చేసుకొని తర్వాత పెళ్లి గురించి అట్లాంటిది ఏం మన మధ్య లవ్ అలా అసలు లేదు. డైరెక్ట్ తను నాకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. నేను అటు కొన్ని టైం, ఆబ్వియస్లీ అమ్మాయిలు టైం తీసుకుంటారు. సో తర్వాత ఒక డెసిషన్కి వచ్చి
దేవుడే ఇచ్చిన అబ్బాయి అనుకోవచ్చు. సూపర్. విజయ్లో ఏం నచ్చింది మీకు? తనే నచ్చారు నాకు. తనలో ఉన్న స్పెసిఫిక్ క్వాలిటీ పేషెన్స్. అవునా? మీకే ఎక్కువేమో, మీకంటే ఎక్కువ ఉందేమో. నాకు తన కంపేర్ చేస్తే నేను ఇలా ఉంటా, తను ఇలా ఉంటాడు. అవునా? సో యా, పేషెన్స్ ఎక్కువ. తర్వాత అందరినీ తను మాట్లాడిన రీతి కూడా చాలా నచ్చుతుంది. నా ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటారు. అండ్ సాఫ్ట్నెస్, అందరికీ అరిచి మాట్లాడడము, గట్టిగా అరవడం అట్లాంటిది ఏం లేదు. ఒక హానెస్ట్గా ఉంటుంది. అండ్ నాకు మ్యాచ్ అవుతుంది బికాస్ నేను కొంచెం అలాగే ఈక్వల్ మెంటాలిటీస్ ఏమో. మీకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన తర్వాత, మీరు ఓకే చేసిన తర్వాత విజయ్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఎప్పుడు ఇవ్వలేదు. బికాజ్ తను కొంచెం ఎక్స్ప్రెస్ తక్కువ, ఇన్నోసెంట్, స్ట్రాంగ్ ఉంటాను కదా, అదే తనకు నచ్చింది. సో ఒక అమ్మాయిగా ఇలా నిలబడ్డం అనేది నాట్ ఈజీ థింగ్. సో అది ఎవరు ఏం నెగిటివ్ మాట్లాడినా కూడా తన విచారం కూడా తన స్టాండ్ తీసుకోదు. నా విచారం ఫస్ట్ తన కోపం వచ్చేది చూస్తాను నేను. ఎవరు ఏమైనా మాట్లాడు, తన విచారంకైనా ఎవరు ఏమన్నా అసలు పట్టించుకో. నా విచారంకి ఎవరైనా వస్తే తనకి అటువంటి టైంలోనే చూస్తాను నేను, తన ఫేస్లో ఆ కోపం అయినా గట్టిగా అరవడం అయినా. అంత మంచి బాండింగ్ వచ్చేసింది అప్పుడే. సూపర్. మరి ఆర్టిస్ట్గా సీరియల్స్ చేస్తున్నారు, మీ కెరియర్ని మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది, ఒకటి సినిమాల్లో చేయాలనుకో. సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే కొందరి స్టార్స్తో చేయాలి అనేది అతి పెద్ద డ్రీమ్గా ఉంటుంది. మరి మీరు చిరంజీవికి బిగ్ ఫ్యాన్. యాజ్ ఏ ఆర్టిస్ట్గా మరి చిరంజీవి గారి సినిమాలో చెయ్యాలి అనే కోరిక ఎప్పుడైనా కలిగిందా? ఆఫ్ కోర్స్, ఎవరికి ఉండదు. ప్రతి ఒక్క ఇంట్లో నాన్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళకైనా, చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చిరంజీవి సార్తో ఒక ఫోటో దిగాలి, జస్ట్ వాళ్ళు ఇలా పాస్ అవుతే చాలు అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను అన్నీ వదిలేసి నేను వచ్చేస్తా. ఒక చిన్న క్యారెక్టర్ చాలా నేను చేయాలి, సార్ పక్కన నించుంటే కూడా చాలు నాకు. సూపర్. అసలు చిరంజీవి గారి సినిమా మీకు బాగా గుర్తుండి మీరు ఆయనకి అభిమానిగా మన సినిమా ఏంటి? యాక్చువల్లీ నేను కన్నడలో ఫస్ట్ చూడడం సిపాయి ఉంది, రవిచంద్ర అండ్ చిరంజీవి సార్ వాళ్ళిద్దరు యాక్ట్ చేశారు. నాకు అక్కడ చాలా నచ్చింది. అండ్ తెలుగులో అంటే రీసెంట్ టైంలో నాకు కొంచెం లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంది కాబట్టి కొంచెం చూడడం తక్కువ. బట్ స్టిల్ జగదేక వీరుడు అతిలోక సుందరి, దాంట్లో ఆ సాంగ్ నేను ఎప్పుడు డాన్స్ చేసేవాళ్ళము సీరియల్లో, నేను మహేష్, అబ్బని బాగుంది కదా ఆ సాంగ్ అయినా. అండ్ చాలా మూవీస్ ఉన్నాయి. సో అబ్బని తేనె దెబ్బ బాగా గుర్తుంది. శ్రీ మంజునాథంలో కూడా కన్నడలో మంజునాథ స్వామిగా చేశారు కాబట్టి అక్కడ అది ఎవరికి నచ్చదండి. ఇప్పుడు కూడా అది గుర్తు చేసుకుంటే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి మీరు దగ్గర, సీరియల్స్ వచ్చిన తర్వాత తెలుగు ఆడియన్స్ కానీ తెలుగు మూవీస్ కానీ బాగా దగ్గర అయ్యి ఉండొచ్చు. తెలుగు ఇండస్ట్రీతో ఇలా పరిచయాలు ఏర్పడి మీరు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆర్టిస్ట్గా టాలీవుడ్లోకి ఇంకా ఎంటర్ అవ్వాలి, సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో మీరు బాగా అబ్జర్వ్ చేసిందండి? ఎవ్రీథింగ్. తన డ్యాన్స్ క్రేజ్, ఆ గ్రేస్ లెవెల్లో, ఓ మై గుడ్నెస్, చెప్పడానికి ఇప్పుడు కూడా అంత అంటే ఏజ్ అయింది అని చెప్పను నేను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏజ్ అయినలాగా ఉండరు, ఇంకా కింద దిగుతూ ఉంటారు. ఐ మీన్ వాళ్ళకి ఏజ్ పెరగదు. స్టిల్ ఈ ఏజ్లో కూడా ఏం గ్రేస్, కొన్ని మాటల్లో వాళ్ళు మాట్లాడుతున్న స్పీచ్ ఎంత ఇన్స్పైర్గా, అంటే ఏదో మనం రాసుకొని వచ్చి మనం చెప్దాం అట్లా ఉండదు. సో గ్రేస్ఫుల్గా అండ్ వాళ్ళ డ్యాన్స్. అండ్ ఇప్పుడు కూడా ఎంతోమంది హీరోస్ వచ్చారు, ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ అవ్వంటే మన చిరంజీవి సార్ డ్యాన్స్, ఆ వ్యక్తిత్వ, ఆ పర్సన్ అలా ఉండదు. మేబీ వాళ్ళ ఫ్యామిలీ అలా ఏమో, ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ కదా. సో దట్ నాకు కూడా చిరంజీవి గారు సినిమాలతో ఇంత జర్నీ ఆయనది, సుదీర్ఘమైన జర్నీ, ఇండస్ట్రీని వెళ్తున్నారు. ఈ రోజుకి ఆయన ఒక పెద్దన్నగా అండగా అలాగే నిలబడి ఉన్నారు. దాంతోపాటు ఆయన సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. ఈ సర్వీసెస్ గురించి మీరు ఏం చెప్తారు? మీకు ఏమనిపిస్తుంది?
పర్సనలీ యాజ్ ఎ పర్సన్ నేను కూడా కొంచెం సోషల్ వర్క్లో అంతగా బయటగా చెప్పి అంత నాకు ఆ హడావిడి నచ్చదు. బట్ యాజ్ ఎ పర్సన్ నాకు ఇష్టం. సో అలా చిరంజీవి సార్ అట్లాంటి పనులు అంటే ఐ బ్యాంక్, బ్లడ్ డొనేషన్, ఇంకా చాలా ఉన్నాయి. సో అదొక దేవుడు మనం ఎలా పాలిస్తాము పట్టిస్తాము, సో అట్లాంటి ఒక మంచి పని చేస్తున్నారు. సో ఆ ఆలోచనకే హ్యాట్స్ ఆఫ్ అనొచ్చేమో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ అందరికీ ఇలా రాదు. ఎంతో డబ్బులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, బట్ ఖర్చు పెట్టడానికి చాలా మనసు కూడా రాదు. సో ఇట్లాంటి పని చేస్తారంటే నిజంగా చెప్తున్నాను, చిరంజీవి సార్ ఎప్పుడు కూడా ఇంకా చిరకాల నవ్వుతూ హ్యాపీగా ఆరోగ్యంగా ఇంకా మా అందరినీ అల్లరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఎంతోమందికి ఇంకా ఇన్స్పైర్ అవుతూ ఉండాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటా. 150 తర్వాత మీరు ఏమైనా మూవీస్ చూసారా చిరంజీవి గారి? అంటే మీరు తెలుగు అమ్మాయి కాదు కాబట్టి చూసారా అని అడుగుతున్నా. బోలో శంకర్ చూసారా? నచ్చింది. ఏమనిపించింది ఆయన ఆ క్యారెక్టర్ కానీ అందరినీ హ్యాండిల్ చేయడం? అసలు మాటల విధానం, ఆ గ్రేస్, అది ఇంకా 16 లాగా ఉంటారు. అండ్ నేను చూడకపోయినా కార్తిక్ బిగ్ ఫ్యాన్. ఇప్పుడు ఇద్దరు కలిసారు కదా, ఇంకా మామూలుగా ఇద్దరికి తనకంత అసలు టచ్ చేస్తే చాలు అన్నట్టు ఆ ఫీల్ ఉంది కార్తీక్కి. సో నేను ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయినా నన్ను లాక్కొని వెళ్ళిపోతారు కార్తీక్. సో ఇద్దరు చూస్తామన్నమాట. అందులో కార్తీక్ ఆర్టిస్టు, డైరెక్టర్, రైటర్ అని కదా. అవును అవును. అండ్ చాలా ఇష్టం చిరంజీవి సార్ అంటే, చాలా అంటే చాలా. మూవీ 25-30 టైమ్స్ చూసింది కూడా. అవునా? ఏం సినిమాస్ చూసిండొచ్చు తను అన్నిసార్లు? నాకు చెప్పలేదు కానీ. సో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, అత్తమ్మ మాకు చెప్తూ ఉంటారు, మా నవ్వుకుంటారు 25 అంటే డ్రెస్సులన్నీ చింపేసి అంతా అందరు తొక్కేసి కొట్టేసి స్టిల్ నైట్ అక్కడేనే, పొద్దున అక్కడేనే, తినడం లేదు, ఏం లేదు. అప్పుడు టికెట్ ఛార్జ్ కూడా తక్కువ ఉండేది కదా. సో వెళ్ళిపోయేవాడు. మంచి మాస్ టాలెంట్లు అన్నీ ఉన్నాయన్నమాట, క్వాలిటీస్ అన్ని కార్తీక్లో లేదు. మీరేమి ఇంత ఇన్నోసెంట్లు అనిపిస్తున్నారు? ఎలా కుదిరిందబ్బా? ఏం లేదు, ఇన్నోసెంట్ అని ఏం లేదు. ఎక్కడ ఎలా ఉండాలో అయిను సాఫ్ట్గా ఉంటే, అంటే సిచ్యువేషన్స్ బట్టి అంతే, ఇంకేం లేదు. కొంచెం గట్టిగా మాట్లాడాలంటే సిచ్యువేషన్స్ బట్టి మాట్లాడతా. సో లేకపోతే నార్మల్ కామ్. బట్ కొంచెం అల్లరి ఎక్కువనే. ఎవరు, మీరా? ఉంటాను. మీరు అల్లరి చేస్తారా? మీకు అలా అనిపించదు? అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళతో కొంచెం అల్లరి చేస్తారా? అయితే కార్తీక్ని అడగాలి, మీ అల్లరి చేయరు ఏ లెవెల్లో ఉంటుందో, ఏ పారామీటర్లో ఉంటుందో. అవును, తనే కదా భరించాలి కదా. ఇప్పుడు మీరు ఆయన భరిస్తారా, ఆయన మిమ్మల్ని భరిస్తారా? ఒక క్లారిటీ ఇవ్వండి. నేను ఓపెన్గా చెప్పాను, నన్నే తను భరించాలా? తననేం భరించక్కర్లేదు, పాప సైలెంట్గా ఉన్న ఒక సైడ్లో ఉండిపోతారు. నేనే కొంచెం, అంటే మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టమే. మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే అడగాలి. మీరు అడగండి. ఒక టైం చూసుకొని కార్తీక్ కూడా టైం ఇచ్చినప్పుడు మొత్తం మీ గురించి అడగాలి అసలు. మరి చిరంజీవి గారి సినిమాలు ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఐ థింక్ ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా, ఇందాక మీరు అన్నట్లుగా ప్రతి ఫ్యామిలీలోనూ ఆయన అంటే అంత ఇష్టం ఉంటుంది. ఈరోజు ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యారంటే మీరు ఎలా వచ్చారు అంటే మెగాస్టార్. అది చాలా కొద్ది మందికే సాధ్యం అవుతుంది. అండ్ ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ఎంతో మంది వచ్చారు, అసలు మెగా హీరోస్ చాలా మంది వచ్చారు. చిరంజీవి గారు ఏ పాత్ర చేసినా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆయన వెరీ సెలెక్టివ్గా వెళ్తున్నారు. ఆఫ్టర్ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి 150 నుంచి సెలెక్టివ్గా వెళ్తున్నారు. అండ్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కలిసి చేశారు. బ్రదర్స్ మనకి స్క్రీన్ మీద అలరించారు. తండ్రి కొడుకుల్ని ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఏమనిపించింది మీకు? అది మా కళ్ళకి ఆనందమే. ఎంతమందికి ఆశ ఉంటాయి వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్లో చూడాలి, ఒకే మూవీలో ఒకే స్క్రీన్లో చూడాలి అంటే ఆబ్వియస్లీ అదొక ఐ ట్రీట్ అనొచ్చు.
గూస్ బంప్స్ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ అందరికీ ఒక కళ ఉంటుంది కదా, సో దాంట్లో ఇది ఒక కళ అన్నట్టు వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్లో చూడాలనేది చాలా ముచ్చటగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. మీరు చాలా ముచ్చటగా చెప్పారు తెలుసా. క్యూట్ ఉంటుంది ఎవరికైనా అంతే కదా, ఎందుకంటే కొడుకు కూడా ఒక హై రేంజ్లో ఉన్నవారు అండ్ ఫాదర్ దానికన్నా మించు. వాళ్ళిద్దరిని ఒకే స్క్రీన్లో చూడడం ఆబ్వియస్లీ ఒక ఆడియన్స్గా అంటే నేను ఒక ఆర్టిస్ట్ని వదిలేండి, ఒక ఆడియన్స్గా వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఆబ్వియస్లీ అదొక ఫెస్టివల్ లాగా. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయితే ఒబ్బా అసలు దెమ్మ తిరిగి వద్ది కదా, అసలు రెప్పు కూడా వేరే ఆడియన్కి అసలు ఇప్పటికేనే ఒక రేంజ్ ఉంటుంది, ఇంకా థియేటర్లు బదులు కొట్టేస్తారేమో అసలు ఫ్యాన్స్ కి మామూలుగా ఉండదు. జాత్ర సెలబ్రేషన్, అసలు ఇంట్లో సెలబ్రేషన్ కూడా అంతగా, ఇంట్లో ఏమైనా మంచి మూమెంట్లో కూడా అంత సెలబ్రేషన్ చేసుకోరు. బట్ ఈ మూమెంట్కి మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో కూడా చిన్న పిల్లల నుంచి ఏజ్ అయిన నానమ్మ తాతయ్య వాళ్ళకి కూడా ఇలా ఉంటారు, ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. అందులో చిరంజీవి సాంగ్స్ ఒక స్పెషల్గా ఉంటాయండి. డాన్స్ ఇప్పుడు మన ప్రభుదేవా సారునే అంటారు డాన్స్ అనగానే ప్రభుదేవా సార్, బట్ ప్రభుదేవా సార్కి కూడా ఇన్స్పైర్ అంటే మన చిరంజీవి సార్. ఒక బ్రేక్ డాన్స్ అనేదాన్ని అసలు డాన్స్ వరవడిని మార్చిందే చిరంజీవి గారు. ఇప్పుడు కూడా సార్ మూమెంట్ మేము ఏదైనా కాపీ చేయాలంటే నో, ఆ గ్రేస్ వేరుంటుంది. ఎంత కష్టపడ్డా చెయ్యొచ్చు ఆ మూమెంట్ని, బట్ అదేంటంటే ఆ లుక్ కానీ ఆ గ్రేస్ కానీ ఆ గ్రేస్కి ఎవరు చేయలేరు అసలు. అది ఎవరి వల్ల కాదు అసలు, అది చిరంజీవి గారికి అది పేటెంట్ రైట్ అన్నట్టు కొన్ని మూమెంట్స్ ఆయనకి మాత్రమే, అది ఇంకెవరు కాపీ చేయలేరు. బట్ అప్ టు ద మార్క్ వరకు రారు. అలా చిరంజీవి గారి కొన్ని స్పెసిఫిక్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. దాయి దాయి దమ్మ కానీ ఇలాంటి కొన్ని మూవీస్లో స్టైల్స్ కానీ మీరు అంటే ఒక ఆడియన్గా కానివ్వండి, ఆర్టిస్ట్ అయినా కాకముందైనా కానీ సినిమాలు చూసి ఎంటర్టైన్ అయినప్పుడు మీరు ఏమైనా ట్రై చేస్తారా? ఎప్పుడైనా ట్రై చేయడం జరిగిందా? అవన్నీ దబ్బ మూవీస్ అది హిప్ మూమెంట్ ఇలా ఇలా అని ఎన్నిసార్లు వీడియో చూడడము మేము ట్రై చేయడము అసలు రావట్లేదు. అది అయిన తర్వాత వాళ్ళు ఇదే అసలు బాడీ లాంగ్వేజ్ ఎంత బాగుంటుందో అసలు మామూలుగా లేదు. జస్ట్ నార్మల్గా ఇలా తిరిగినా కూడా ఆహా చూసినప్పుడు ఆ వేవ్ సింపుల్గా అనిపిస్తుంది, చేసేటప్పుడు అర్థమవుతుంది అంత గ్రేస్గా అంత వేవీ మూమెంట్ ఇవ్వాలి అంటే అది కొందరికి వల్లే అవుతుంది. అది చిరంజీవి సార్ మాత్రమే. అబ్బా, చిరంజీవి గారి సినిమాలకి పాటలకి బాగా డాన్సులు చేస్తారా, పాటలు బాగా పాడతారా మీరు? యాక్చువల్లీ డాన్సే, పాట తక్కువగా. పాట పాడొచ్చు కదా. అయ్యో నేను నా తెలుగు పర్వాలేదు, అంటే మనకి హమ్ చేస్తూ వచ్చేసే పాట ఏదైనా ఉంటే మీ నోటితో వినాలని. ఇంత అల్లరి చేసే అమ్మాయి చిరంజీవి సార్ పాట ఎందుకు నేను పాడు చేయడము, నాకు వద్దు. పాడు చేయొద్దు, ఎంజాయ్ చేస్తారు మీరు. మీరు ఒక లైన్ చాలు. సేమ్ అబ్బని దబ్బని అంతేనా? డాన్స్ అయితే చేసేస్తారు. కార్తీక్ మీరు ఇదే పనా? చిరంజీవి పాటలకు బాగా డాన్స్ చేస్తారు? నేను చేస్తాను కానీ తనని కొంచెం లాక్కొని రావాలి డాన్స్కి, బట్ చేస్తారా? ఇద్దరులో ఎవరు బాగా చేస్తారు? ఆబ్వియస్లీ మీరే. సూపర్ అసలు. ఎస్, మరి చిరంజీవి గారు కొత్త మూవీస్తో వస్తున్నారు, విశ్వంభర లాంటి సినిమాలతో. అంతకుముందర మనం ఆ టైప్ ఆఫ్ అంజీ సినిమా లాంటిది చూసాము. కొన్ని మూవీస్ ఎప్పుడు చూసినా అద్భుతంగానే అనిపిస్తాయి. అలాంటి మూవీస్ చిరంజీవి గారి లిస్టులో చాలా ఉన్నాయి. ప్రాణం ఖరీదు అనుకోండి, లేకపోతే పున్నమి నాగు, అప్పటి నుంచి స్టార్ట్ చేసిన చిరంజీవి గారి పసివాడి ప్రాణం, ఇలా చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. గరానా మొగుడు కానీ ఇలాంటివి. గరానా మొగుడు అవి మనం పాటలు వింటున్నా చూస్తున్నా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని వరవడి మార్చారు. సైరా చూసాం, 150 చూసాం, వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్యకి అసలు బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. విశ్వంభర వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ మూవీ. ఆ ట్రైలర్ అది చూసినప్పుడు ఒక ఆడియన్గా, ఆయన అభిమానిగా మీకు ఏమనిపించింది చూసినప్పుడు? చిరంజీవి గారి హరియమ్మ కానీ ఆయన గెటప్ కానీ అది చూసి బాగా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఏదో ఒక ట్రై చేయాలని ఆయనతో ఇంకా తపన ఉంది కదా, దానికి సెల్యూట్. అండ్ ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్, ఒక ఫ్యాన్ మూమెంట్గా ఐఎమ్ రియలీ హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాజ్ కొత్త కొత్త క్యారెక్టర్ని ట్రై చేస్తారు. సో ఒక
ఒక ఫెస్టివల్ లాగా సార్ ఏం చేసినా ఫెస్టివల్లే, బట్ ఇంకా ఇంకా కొత్త కొత్త చేయాలంటే ఇంకా మనకి ఇంకా మేము యాక్ట్ చేయాలి అనిపిస్తుంది. ఒక హుమ్మస్ అంటారు కదా, ఇంకా ఏదో సరే చేస్తున్నారు, ఈ ఏజ్లో కూడా చేస్తున్నారు, ఈ ఏజ్లో కూడా కొత్త కొత్త క్యారెక్టర్ని ట్రై చేస్తున్నారు అన్నప్పుడు మేమెందుకు. సో ఇంకా మాలో ఇంకా బూస్ట్ ఇస్తారు. అది మాత్రం ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఇంకా డే బై డే అది చూసినప్పుడు, ప్రతి ఒక్క క్యారెక్టర్ సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు, అది చూసినప్పుడు వీ హ్యావ్ టు ఇంకా సీట్ మీద ఇంకా కూర్చుందాం గట్టిగా, చూద్దాం, ఒక ఐ కూడా బ్లింక్ అవ్వదు అనమాట. సో ఇన్స్పైర్ అవుతాను అండ్ ఒక శక్తి వచ్చేస్తుంది, బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కరెక్ట్. మీరు ఎక్కువ ఎమోషనల్ క్యారెక్టర్స్లో చూసాం. యాక్చువల్లీ కీర్తికి ఏ క్యారెక్టర్ చేయడం ఇష్టం? ఒక్క ఆర్టిస్ట్గా ఐ లైక్ ఆల్ క్యారెక్టర్ని ప్లే చేయడం ఇష్టం. బట్ నాకు హోమ్లీ ఇంట్లో ఒక పద్ధతిగా ఉండే అమ్మాయి, అల్లరిగా ఉండే అమ్మాయి, సో అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేయడం ఇష్టం. అంటే జనాలకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను రియల్ లైఫ్లో ఎలా ఉన్నానో నాకు ఈ క్యారెక్టర్ని ప్లే చేయాలనిపిస్తుంది. ఆల్రెడీ చేసేసాను కూడా. సీరియల్స్ వైజ్ వచ్చేసరికి హీరోయిన్ క్యారెక్టర్లో చాలా బర్డెన్స్ ఉంటూ ఉంటాయి. ఆ క్యారెక్టర్ వైజ్ వచ్చేసరికి ఎన్నో ఎమోషన్స్ ఉంటుంటాయి. సినిమాలు వచ్చేసరికి వేరుంటుంది కదా, డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ప్రయారిటీని బట్టి ఉంటుంది. అండ్ మీ ఇలాంటి యంగ్ ఆర్టిస్టులు వాళ్ళకి ఒక రికగ్నేషన్ కావాలి అని చూస్తుంటారు. అలాంటప్పుడు మీకు గనుక చిరంజీవి గారి సినిమాలో ఏదైనా ఒక స్పెషల్ సాంగ్కి ఆఫర్ వచ్చింది అనుకోండి, చేస్తారా? చేయరు? ఖచ్చితంగా చేస్తా. షూర్ పక్కా చేస్తా. ఎందుకు వదులుకుంటాను? నోవే. వదులుకునే వాళ్ళు నిజంగా నతదృష్టవంతు, అంటే వాళ్ళ అన్లక్కీ ఫెలోస్ అన్నమాట. అంతేనా? అసలే ఈ మధ్యన స్పెషల్ సాంగ్స్కి మంచి క్రేజ్ వస్తుంది. చేస్తాను, ఏదైనా చేయడానికి అయితే రెడీ కదా. అంటే ఇక్కడ మీరు డాన్స్ బాగా చేస్తారా? డాన్స్ ఏదైనా కాదు, క్యారెక్టర్ నాకు నచ్చితే అది ఆ క్యారెక్టర్కి ఏమైనా కొన్ని కావాలి అన్నప్పుడు ఓకే. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా సో బట్ ఏదైనా అంటేను కొన్ని మీ బౌండరీలో నాకు ఒక లిమిట్స్ అని ఉంటాయి కదా, కొన్ని ఆ లిమిట్స్లో నాకు ఏది వచ్చినా సరే డెఫినెట్లీ చేస్తాను. చిరంజీవి గారితో స్టెప్పులు వేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ తథాస్తు దేవలారా, తథాస్తు చెప్పండి. కోరిక అది. మీ ఫేస్లోనే మీ బాడీ లాంగ్వేజ్లో నా గ్రేస్ ఉంది. ఆఫ్ కోర్స్, లేకపోయినా గ్రేస్ తీసుకుని వచ్చేస్తాను నేను. చిరంజీవి గారిని చూసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి మూవీస్ ఎందుకు ట్రై చేయలేదు కీర్తి? మీరు చేయలేదా, లేకపోతే సీరియల్స్లో బిజీగా ఉన్నారా? అప్పుడంటే వచ్చినప్పుడు సీరియల్స్లో, సినిమా ఆఫర్ వచ్చినప్పుడు సీరియల్స్లో బిజీ ఉన్నాను. సో ఏదో నాకు ఆ మూవీ సైడ్ అంతగా కాన్సన్ట్రేట్ వెళ్ళేది కాదు. సో వన్స్ కార్తీక్ నా లైఫ్లో వచ్చిన తర్వాత, హీజ్ ఆల్సో డైరెక్టర్ కదా, మూవీ ఫీల్డ్ కాబట్టి, సో తన వర్క్ చూసి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏమంటే ఆ సీరియల్కి మనం ఆల్రెడీ దానికనే అలవాటు పడిపోయి ఉంటాం కదా. మూవీస్ అనగానే కొంచెం మనకి డైలీ రొటీన్స్ వర్క్ ఉండదు, ఒక స్కెడ్యూల్లో అలా వెళ్ళిపోతుంది. బట్ సీరియల్ అలా కాదు కదా, ఒక మంత్లీ బేసిస్ ఏదో ఒక ఇన్కమ్ వస్తూ ఉంటుంది. బట్ మూవీ అలా కాదు, మంచిగా వస్తే ఓకే, క్లిక్ అయిపోతాము. అది ఎన్నో ఒక 100 మూవీస్లో కొన్ని మూవీస్ అంతే తప్ప. సో దానివల్ల కొంచెం ఇలా. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను మూవీలో రావాలి, చెయ్యాలి అనేది. బట్ మంచి క్యారెక్టర్ వస్తాయి. బట్ నాకు సమ్ టైమ్ వేరే వస్తుంది, దాన్ని తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అండ్ డిసిషన్ నేనే ఓన్ తీసుకోవాలని, అది రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించడానికి కష్టం అయ్యేది. బట్ ఇప్పుడు కార్తీక్ ఉన్నారు కాబట్టి హీల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనమాట, వర్క్ గురించి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, తన డైరెక్షన్లో వస్తుంది అండ్ రిలీజ్కి కూడా రెడీగా ఉంది. ఓకే, తన డైరెక్షన్లో చేసేసారు మీరు? ఇప్పుడు చేయబోతున్నాను. అండ్ తను కో డైరెక్టర్గా చేసిన దాంట్లో ఆల్రెడీ చేసేసాను, రిలీజ్కి రెడీ ఉంది. కొంచెం ఇంకా వర్క్ ఉంది, బ్యాలెన్స్. ఇప్పుడు తను డైరెక్టర్గా చేసే మూవీలో మీరు కూడా చేయబోతున్నారు. డేస్లో మీరు చూస్తారు కూడా. షూర్, సూపర్. కార్తీక్లో డైరెక్టర్ యాంగిల్లో ఆయనలో నచ్చింది ఏంటి? అంటే డైరెక్టర్లో ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క పర్టికులర్ టాలెంట్ అనేది ఉంటుంది. కార్తీక్లో ఏంటి ఆ స్పెషాలిటీ?
తన ఇంట్రెస్ట్ లెవెల్లో ఎంత, నేను డైలీ చూస్తాను కదా, ఆ స్టోరీ నరేషన్ కావచ్చు, తన కాన్సన్ట్రేట్ మొత్తం దానిపైననే ఉంటుంది. ఇంకెవరికైనా స్టోరీ చెప్పాలన్నా కూడా తనకి ఏం ఫుడ్డు ఏం లేకపోయినా పర్లేదు. సో ఆ తపన ఉంటుంది కదా. అంటే నాకు తెలిసేది కాదు, ఓన్లీ ఈ ఈవెంట్స్ మీటింగ్లో, సక్సెస్ మీటింగ్లో, రిలీజింగ్ ఆ టైంలో వేరే వాళ్ళని చూసేవాళ్ళం మేము. బట్ ఇప్పుడు ఒక డైరెక్టర్ మా ఇంట్లోనే చూస్తున్నాం కాబట్టి ఐ నో తను ఎంత కష్టపడతాడు. ఒక స్టోరీని రాసి దానికి ప్రొడ్యూసర్ని వెతికి వాళ్ళు తిరిగి డైలీ వాళ్ళని మీట్ అవ్వడం, వీళ్ళని అది చాలా వర్క్ ఉంటుంది వాళ్ళకి. తన ఇది చాలా షార్ప్ ఉంది. ఐ మీన్ తను ఒక సిచ్యువేషన్ ఇచ్చినా కూడా తన ఇలా రాసి ఇవ్వడం చాలా టాలెంటెడ్. చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు అంటే హెవీ టాలెంటెడ్ మేధావులందరూ సైలెంట్గానే ఉంటారు, ఏం తెలియనట్టు ఉంటారు, కానీ వాళ్ళలో చాలా విషయం ఉంటుంది. తన పేషెన్స్ మెయిన్. ఎవరేమన్నా ఎవరు మోసం చేసినా ఓకే అందరికీ జరుగుతాయి అన్నట్టు ఉంటాయి కదా. సో ఒక డైరెక్టర్కి ఆ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే మెయిన్. ఎందుకంటే ఎంతోమంది రిజెక్షన్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ ఒక్క రిజెక్షన్గా అయిపోతే ఇంకా వాళ్ళ లైఫ్ అంతే. ఎంతోమంది ఇప్పుడు డైరెక్టరు అలా రిజెక్షన్ వల్లనే ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద హిట్ కొట్టారనమాట. సో తనలో అది ఉంది. సో చాలా నచ్చుతుంది అది నాకు. ఫ్యూచర్లో మీరు కూడా కాబోయే డైరెక్టర్గా మేమేమైనా ఎదురు చూడొచ్చా? వచ్చేస్తాయేమో. నేను యాక్ట్ చేస్తాను. అంతేనా? ఎందుకంటే నాకు అంత పేషెన్స్ లేదా. పక్కన ఉండి ఏదైనా తనకి డైరెక్షన్ చేస్తా, తనకి వెనకాల నుంచి నువ్వు ఇది చేయి అది చేయని ఆ డైరెక్షన్ అంతా చాలా బాగా చేస్తాను నేను. అది అందరి కపుల్స్లో అలాగే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఆర్టిస్టులుగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్కువగా ప్రొడక్షన్ మీద కూడా కాన్సన్ట్రేట్ బాగా చేస్తున్నారు. మీకు అలాంటి ఇంట్రెస్ట్ కానీ లేదా బిజినెసెస్ బాగా డెవలప్ చేయడం, విమెన్ చాలా షార్ప్గా దూసుకుపోతున్నారు, ఒక్కదానికే ఉండట్లేదు వాళ్ళు. ఆర్టిస్ట్లానే అని కాకుండా చక్కగా వాళ్ళ టాలెంట్స్ని, ఇంట్రెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. మీరు అలా ఎక్స్పాండ్ చేయదలుచుకుంటే మీరు మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా దేని మీద ఎక్కువ దృష్టి పెడతారు? మన ఇద్దరికి ఉండేది ఒకటి, డైరెక్షన్, ఈ ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, కొత్త న్యూ కమర్కి అవకాశం ఇవ్వాలి, న్యూ డైరెక్ట్ అంటే వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, దానికోసం వెయిట్ చేసేవాళ్ళు, అట్లాంటిది ఒకటి ఉంది. నా పర్సనల్గా అంటే నాకు ఈ సోషల్ వర్క్ మీద చాలా ఉంది. పిల్లల్లో అనాథాశ్రమం, ఆర్ఫనేజ్ అట్లాంటిది నాకేమైనా అంత పెద్ద అలా ఇంకా పెద్ద స్థాయికి వెళ్తే డబ్బులు ఏమైనా ఉంటే సో డెఫినెట్లీ ఇదంతా పక్కా చేస్తాను నేను. ఒక జనరల్గా ఆర్టిస్ట్లో బిఫోర్ మ్యారేజ్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అది విమెన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్. మరి మీరు భవిష్యత్తులో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుపోతున్నారు, ఇంకా పెరగబోతున్నాయి మీకు. కెరియర్ మీద ఎలా ఫోకస్ చేస్తారు? తన సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ నేను పెళ్ళైన తర్వాత నా కెరియర్ నేను ఆపుకొని అట్లాంటిది ఏం లేదు. మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీలో థియేటర్ కూడా ఉంది పాతది, ఇప్పుడు క్లోజ్ చేశారు. సో వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ మూవీ సీరియల్కి అడిక్టెడ్. మా అత్తమ్మ కార్తిక్ వాళ్ళ మదర్, వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ నా అత్తమ్మ. సో పర్ డేలో 3-4 షోస్ చూసేవాళ్ళు ఉన్నారు. సో అది వాళ్ళ బ్లడ్లో వచ్చేసింది. సో నాకెవరు ఆపరు, నువ్వు చెయ్యకు, నువ్వు ఇప్పుడు చెయ్యవా అంటారు, నువ్వు చెయ్యను, మొత్తం సపోర్ట్ మీకు ఇస్తాం అని అలా ఉంది. నో వాళ్ళ కూడా మదర్ ఇంట్రెస్ట్ కార్తీక్ మీద చాలా ఉన్నట్టుంది కదా, వాళ్ళ మదర్కి అంత ఇంట్రెస్ట్. నేను ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు, వాళ్ళ చెల్లి అమ్మ వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతుంటారు. వీళ్ళు వాళ్ళకి చెప్తారు, తను చెల్లికి చెప్తాడు, అమ్మ వీళ్ళకి చెప్తాడు, ఈ మూవీ బాగుంది చూడు అన్న అని తన చెల్లి చెప్పడము. వీళ్ళు ఇప్పుడే అమ్మకి బుక్ చేసేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు మూవీకి, థియేటర్ బుక్ చేసేస్తాయి. వీళ్ళిద్దరిలో ఎవరైనా బుక్ చేస్తే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు. సో వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో ఎక్కువగా
వాళ్ళ గురించి కాకుండా మూవీ గురించే ఉంటుంది. వీళ్ళు బాగా చేశారు, ఇది బాగుంది, ఇక్కడికి వెళ్ళండి, చూడు ఇలా ఉంది అంటే ఫుల్ ఫ్యామిలీనే దానికి అడిక్ట్ ఉన్నారు. కాబట్టి నేను యాక్చువల్లీ బచావ్ లక్కీ. ఎందుకంటే ఫ్యామిలీ అందరు సపోర్ట్, అందరికి ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అమ్మనే చెప్తుంటారు నువ్వు ఈ క్యారెక్టర్ చెయ్యి, పాప వాళ్ళ ఏజ్ కదా వాళ్ళకి, నువ్వు ఇది చేయి ఇది బాగుంటుంది, నువ్వు తమిళకి వెళ్ళు బాగుంటుంది, తెలుగు చేయి, నువ్వు కన్నడ అంటే అదొక బ్లడ్లోనే ఉంది. సో ఆ ఒక్క విషయం పరంగా ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే. మీ అత్తమ్మకి మీరు చేసిన క్యారెక్టర్ మీద ఎప్పుడైనా మీకు రివ్యూ ఇచ్చారా? అమ్మ పాప వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా వాళ్ళు తమిళ్ కొంచెం ఎక్కువ చూస్తారు. సో తెలుగు మాట్లాడతారు, నాన్న తెలుగు మాట్లాడతారు. అంటే మీరు ఈ ఫ్యామిలీలోకి వెళ్ళాక మిమ్మల్ని ఫాలో అయ్యి ఉండొచ్చు కదా, మీ సీరియల్స్ ప్రీవియస్ చూడడం అట్లాంటివి చూడు మనసి చూడుకి. సో ఆ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చుతుంది. అండ్ రీసెంట్గా రాధా చేశాను, రాధా క్యారెక్టర్ చాలా నచ్చుతుంది అమ్మకి. సో ఇది బాగుంటుంది, ఈ కాస్ట్యూమ్ బాగుంటుంది, ఇలా ఉంటే క్యూట్ ఉంటావు, అట్లాంటి కాంప్లిమెంట్ పాప వస్తుంటుంది. అంటే నాకు చెప్పడానికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, అంటే ఈ పిల్ల ఎలా తీసుకుంటారు అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు కదా. సో మేబీ నేను ఎలా తీసుకుంటాను, బట్ వాళ్ళ చెప్పే ఒక కొన్ని దాంట్లో నాకు అర్థమైపోతుంది. సో ఇది ఇలా చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనేది. వాళ్ళకి శారీ అంతా కట్టుకుంటే, హాఫ్ శారీ వేసుకుంటే ఆ క్యారెక్టర్ అంతా ఇష్టం. మీకు ఏది వేసుకున్నా బాగుంటుంది, ట్రెడిషనల్గా చూడాలంటే వాళ్ళకి చాలా ఇష్టం. కార్తిక్కి తనకి రెబల్గా చూడాలంటే ఇష్టం. యాక్చువల్లీ ట్రెడిషనల్ ఇష్టమే, కొంచెం స్ట్రాంగ్గా అట్లాంటి క్యారెక్టర్, చబ్బీగా అట్లాంటి క్యారెక్టర్ అంటే ఇష్టమా? సూపర్. అసలు పోలీస్ ఇట్లాంటి క్యారెక్టర్ ఉంటాయి కదా, కొంచెం రగడ్గా, అట్లాంటి క్యారెక్టర్ కాస్త అరగెన్సీ కనిపించి, అంటే కొంచెం కామ్ చేయాలి అన్నది. ఇప్పుడు రియల్ లైఫ్లో అందరూ మమ్మల్ని తొక్కేసి వచ్చేవాళ్ళు కదా, అట్లీస్ట్ ఇలా కొంచెం అట్లాంటి క్యారెక్టర్ తనకి నాలో చూడడం ఇష్టం. అయితే ఇండస్ట్రీలో ఒక అవకాశం రావడం ఎక్కెత్తితే సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ జర్నీలో మనల్ని వెనక్కి లాగాలని చూసేవాళ్ళు కానీ, లేకపోతే అంత క్రేజ్తో ఒక సీరియల్ వెళ్తున్నప్పుడు కూడా వెనకాల నెగిటివ్ కామెంట్స్ చెప్పి ఆ క్యారెక్టర్ వాళ్ళకి రాకుండా చేయాలని ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, ఇలాంటివి ఉంటాయి అని వింటూ ఉంటాం. మీరు చేసినప్పుడు, మీరు సీరియల్స్ చేసినప్పుడు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ చేశారా? నాట్ ఓన్లీ సీరియల్, ఈవెన్ పర్సనల్ లైఫ్లో కూడా సేమ్ అలాగే అవుతుంది. మంచిగా ఎదుగుతున్నారు అంటే ఇంకా లాగే వాళ్ళు ఎక్కడుండరు, మన పక్కనే ఉంటారు. ఓకే, సో తెలియదు అంటే. బట్ సీరియల్లో అట్లాంటి దాంట్లో ఆబ్వియస్లీ ఉంటుంది. అది ఆ అమ్మాయిని బాగా చూపిస్తున్నారు అంటే, ఇప్పుడు నన్నే బాగా చూపిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నాకే మంచిగా కనిపించాలి, బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళు దాంట్లో కీర్తిని చూడరు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. అవును. సో మేము వాళ్ళని బాగా చూపిస్తే ఆ సీరియల్ హిట్ అవుతుంది. సో బట్ అది పక్కనున్న వాళ్ళకి సహించుకోలేకపోతున్నారు, ఏంటి మమ్మల్ని ఇలా చూపించట్లేదు. సో అప్పుడు కొంచెం వేరే రకాలుగా వెళ్తారు అన్నమాట. సో చూడండి ఇలా బాగుండదు అమ్మాయి, కొంచెం చూసుకోండి అన్నప్పుడు ఎవరికైనా మనం ఏదైనా నెగటివ్ మనం ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఒకసారి 2 సారి ఇంకా చాలాసార్లు చెప్పేసరికి ఓకే ఉండొచ్చేమో అనేది వచ్చేస్తుంది, మమ్మల్ని కొంచెం తగ్గిస్తూ వస్తారు. ఇట్లాంటి నాకు ప్రతి ఒక్క నేను చేసిన 4 సీరియళ్ళు కూడా నచ్చింది. ఎలా ఓవర్కమ్ చేశారు కీర్తి? ఎందుకంటే లీడ్ రోల్, మనం ముందుకు వెళ్ళాలి, మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని మన చుట్టూ ఇలా జరుగుతున్నాయంటే వాటిని ఓవర్కమ్ చేయడం, అండ్ మీకు అది మదర్ లాంగ్వేజ్ కాదు, వేరే ఇండస్ట్రీ, ఇంకా కొంచెం టఫ్గా ఉంటుంది. అప్పుడు ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? నాకు పట్టుదల అనేది అది చాలా ఎక్కువ. బికాజ్ నన్ను అంతే చాలా తక్కువ చేసి చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను చూపించాలి, వాళ్ళ ముందు నిలబడాలి. దానికన్నా ముందు మేము ఏం చేసినా, మమ్మల్ని ఎంత తొక్కినా బయట జనాలు నన్ను ఆల్రెడీ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కూతురని వాళ్ళని సొంతం చేసేసుకున్నారు. కాబట్టి సో జనాలు మమ్మల్ని ఎలా వాళ్ళు చూడడానికి ఇష్టపడతారో అది
తెలిసిపోతుంది ఆన్ స్క్రీన్లో కానీ. సో ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ చూస్తారు, వేరే క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు అది కొంచెం తగ్గదు, శాటిలైట్ ప్రకారం అవన్నీ చూస్తారు కదా, దానికి వాళ్ళకే తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి, నేను నా యాక్టింగ్ నేను చేస్తా, నా 100% ఇస్తా, తర్వాత చూద్దాం అది వస్తుందో లేదో అనేది. అంటే ఇక్కడ సీరియల్స్లో ఒక ఆర్టిస్ట్ని ముందుకు తీసుకువెళ్ళడానికి టీఆర్పీ రేటింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అదే మెయిన్. బట్ సమ్ టైమ్ ఎంత టీఆర్పీ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో మిస్ అయ్యి ఆన్ ద ఈవెన్ మనకు అర్థం కూడా అవ్వదు. అంటే రేపు అది అయిపోతుంది సీరియల్ అని కూడా మనకు తెలియదు, ఆ రోజుకినే వైండప్ చేసేస్తారు. అదేంటో మేబీ అది కొంచెం వాళ్ళు సీరియల్ ఫీల్డ్లో అది కొంచెం వాళ్ళు చూసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మనము సడన్లీ సీరియల్ నుంచి వెళ్ళిపోతామంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. 3 months మనం వాళ్ళతో ఉండాలి, కొన్ని ఉంటాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్, నోటీస్ పీరియడ్ అంతా ఉండాలి. బట్ అదే వాళ్ళు మమ్మల్ని తీస్తున్నారంటే మనకి ఇంటిమేషన్ కూడా ఉండదు. ఇలా అయిపోతుందంటే డిపెండ్ అయి ఉంటాం దానిపైన. ఇంకా వేరే సీరియల్ లీడ్ అయితే వేరే సీరియల్ చేసుకోవడానికి ఉండదు. సో ఇంకా రేపటికి అయిపోయిందంటే మళ్ళీ రేపటి నుంచి మన లైఫ్ ఏంటి, ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేంత వరకు అది ఎన్ని డేస్ పడతాయని తెలీదు, ఎన్ని మంత్స్ పడతాయని తెలీదు. మన లైఫ్ ఏంటి, దానిపైననే ఆధారపడి ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. సీరియల్ వాళ్ళు కొంచెం అది కొంచెం ఛానల్ వాళ్ళు చూసుకుంటూ ఉంటుంది. సో స్ట్రగుల్స్ అన్నీ తప్పవన్నమాట. తప్పవు, అవకాశంతో అయిపోదు. అయ్యో ఎఫర్ట్ పెట్టినా ఇవన్నీ కూడా హ్యాండిల్ చాలా. అంత పెద్ద పేజ్ సంపాదించుకున్న మన చిరంజీవి సార్కేనే తప్పదు అట్లాంటిది. లోపల చాలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది అంటే ఏజ్ అయింది ఎందుకు తీసుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళ కింద లాగే వాళ్ళు చాలా మంది. వాళ్ళకే తప్పదంటే ఇంకా మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము. మనకి అది అది ఒక ఇప్పుడు పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో బ్యాలెన్స్ చేయాల్సిందే, తప్పదు. ఆ స్ట్రెంగ్త్ అవసరం కూడా అవసరం. మరి చివరిగా చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? చిరంజీవి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. చిరంజీవి సార్ ప్లీజ్ మీరు ఇంటర్వ్యూ చూస్తే నెక్స్ట్ మీ మూవీలో ఒక్క క్యారెక్టర్ అయినా ప్లీజ్ ఇవ్వండి సార్. ఐ లవ్ టు యాక్ట్ అండ్ మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలని ఎంతో కోట్లాది మంది ఉన్నారు. సో వాళ్ళు, నేను కూడా ఒకేదాన్ని. అండ్ మీరు ఎప్పుడు చిరకాలం నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా మీరు మరింతగా మంచి మంచి సోషల్ వర్క్ని చెయ్యాలి. అండ్ మాలాంటి వాళ్ళకి మీరు ఇన్స్పైర్గా ఇంకా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండాలి, అంతే. మీరు మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని అండ్ ఇంకా మూవీస్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఒక ఛాన్స్ సార్ మా కీర్తికి ప్లీజ్ సార్. ఎస్, మరి విషెస్ చెప్పండి మెగాస్టార్కి. చిరంజీవి సార్, మెగాస్టార్ చిరంజీవి సార్, ఇన్స్పైర్గా ఉన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరింతగా పుట్టినరోజుని మీరు భర్జరిగా హ్యాపీగా ఫుల్ సెలబ్రేషన్ చేసుకోవాలనేది నేను మాత్రమే కాదు నాలాగా చాలామంది కోరిక. అండ్ ఈరోజు సార్ గురించి నేను వాళ్ళ బర్త్డేకి నేను ఒక సార్ ఫ్యాన్గా రావడం నా మనసు ఫుల్ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వీ లవ్ యూ సార్. సూపర్ కీర్తి, చాలా క్యూట్గా చాలా చక్కగా చెప్పారు. సూపర్. మీరు ఇలాగే మంచి మంచి సీరియల్స్ చేయాలి, మూవీస్ చేయాలి, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ముఖ్యంగా మెగాస్టార్ మూవీలో అయితే మీరు ఛాన్స్ కొట్టేయాలి. అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఎస్, మళ్ళీ నేను ఇలాగే కూర్చోవాలి అండ్ హ్యాపీగా మాట్లాడుకోవాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. చక్కగా వచ్చి చాలా చక్కగా మాట్లాడారు. ఎప్పుడు మా ఆడియన్స్ అందరికీ మీరు ఎప్పుడు చెరువులో ఉండాలని కోరుకుంటూ, అలాగే విష్ యూ ఆల్ ద బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. విజయ్ అడిగానని చెప్పండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఈ ఛానల్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నాకు ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చూసారు కదండి మెగా70లో కీర్తి ఎంత చక్కగా ఎంత క్యూట్గా మాట్లాడిందో. ఇది ఇవాల్టి మెగా70. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV. నమస్తే.